మనసులో ఏదో సాధించాలనే తపన ఉంటుంది. అందుకోసం కష్టపడే తత్వము ఉంటుంది. కానీ లక్ష్యం చేరుకోవడమే కష్టమైపోతోంది. లంచాలు, పైరవీలు, బ్రోకర్ల దందాలు. ఏ ప్రభుత్వ ఉద్యోగాన్నైనా తీసుకోండి, నిజాయితీగా జాబ్ సంపాదించే పరిస్థితులు లేవు. ఎక్కడికక్కడ కమిషన్లు సమర్పించుకోవాల్సిందే. పోస్టుల సంగతి ఎలా ఉన్నా ఎంతో మంది ఆ లంచగొండల బారిన పడి అడ్డదారులు తొక్కి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే వాళ్ళ ఉచ్చులో చిక్కుకోకుండా లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. పోలీస్ కావాలని కలలుగన్న ఓ యువకుడి జీవితంలో ఏం జరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ఆ ఊళ్ళో తన వయసు వాళ్ళంతా నాటు బాంబులు పట్టుకుంటుంటే తను మాత్రం నీటుగా పోలీస్ కావాలనుకున్నాడు. తన లక్ష్యం కోసం సాయశక్తులా ప్రయత్నించాడు. ఆ పరిస్థితుల్లో పెళ్లి కుదిరింది. తెల్లారితే నిశ్చితార్థం. వచ్చే వారమే వివాహం. బంధువులతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు కళ తప్పింది. బాజా భజంత్రీలు, మేళతాళాల హోరు వినిపించాల్సిన ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ కుర్రాడి జీవితంలో ఏం జరిగిందో అతని కథ ఏంటో చూద్దాం. క్రమశిక్షణకు ప్రాణమిచ్చే ఈ యువకుడు నరసింహ. కడప జిల్లా కాశీనాయన మండలం అమాఘం పల్లెకు చెందిన పిచ్చయ్యకు 3 కొడుకులు. అందరికన్నా పెద్దవాడు నరసింహ. కడప ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివిన నరసింహ పోలీస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం, రోజంతా క్రమశిక్షణగా ఉండడం నరసింహకు అలవాటు. నాన్నకు సాయంగా పొలం పనులు చేస్తుంటే, ఏంట్రా అయ్యా ఇది, డిగ్రీ చదివిన నువ్వు ఏదైనా ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేసుకోక నీకెందుకురా ఈ కష్టాలు అన్నాడు పిచ్చయ్య. లేదు నాన్న, చేస్తే పోలీసు ఉద్యోగం చేస్తా, లేదంటే వ్యవసాయం చేస్తా, అంతే అంటూ తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పాడు నరసింహ. డిగ్రీ చదివిన కొడుకు తనతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ ఉండడం చూసి బాధపడేవాడు పిచ్చయ్య. చేసేది లేక కొడుక్కి త్వరగా పోలీసు ఉద్యోగం రావాలని దేవుని వేడుకునేవాళ్లు అమ్మా నాన్నలు. ఇంతలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ పడింది.
ఆ ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కోటి ఆశలతో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. మరి నరసింహ ప్రయత్నం ఫలించిందా? ఆశయం నెరవేరిందా? షార్ట్ బ్రేక్ తర్వాత